వెరీ గుడ్ 1,4 ప్రొడక్ట్. ఏ ప్రొడక్ట్ వస్తుంది? 1,4 డబుల్ బాండ్ ఓ CH 1,4 ప్రొడక్ట్. ఓకేనా? ఏమో అర్థమైందా? కాంజుగేటివ్ ఎడిషన్స్ 1,4 అర్థమైందా? ఈ ఆక్సిజన్ ని స్టెబిలైజ్ చేసే క్యాటయాన్స్ కనుక ఉంటే మనకి 1,4 ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది, అంతే డిఫరెన్స్. ఓకేనా? అవి లేవనుకోండి మనకి ఇందాక చెప్పాను కదా మెగ్నీషియం ఉంది కదా అని. ఇక్కడ మెగ్నీషియం ఉంది కరెక్టే, నేను కాదంటలేదు. కానీ మెగ్నీషియము ఇండివిజువల్ గా సపరేట్ గా ఉండదు. అది నేను మీకు అర్థం అవ్వాలని చెప్పి RMGX ఇలా రాస్తున్నాను. RMGX ఉండేది ఇలా ఉంటుంది. RMGX రియాక్షన్ చేసే ముందు ఇది అయనైజ్ అవుతుంది, R- MgX ప్లస్ ఇలా అయనైజ్ అవుతుంది. అర్థమవుతుందా? అప్పటిదాకా బాండ్ లో ఉంటది. అది రియాక్షన్ చేసే ముందు R- వెళ్ళి యాడ్ అయ్యే ముందు ఇది ఇలా డిసోసియేట్ అయిపోతుంది. అంటే అప్పుడు Mg+ ఎగ్జిస్ట్ అవుతుంది. అర్థమవుతుందా? అంతేగాని ముందే Mg+ ఫ్రీగా ఉండదు, R గ్రూప్ తో బాండ్ లో ఉంటుంది అది. ఇట్ ఈస్ ఎ కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ బ్రేక్ అయ్యి ఇలా అయానిక్ ఫామ్ లో ఎగ్జిస్ట్ అవుతాయి. ఎగ్జిస్ట్ అయ్యి అప్పుడు రియాక్షన్ చేస్తాయి. ఇలా రాస్తే మీకు అర్థం కాదు కదా డైరెక్ట్, అందుకని ఇలా రాసుకుంటున్నాం మనం. అయనైజ్డ్ ఫామ్ లో రాసుకొని చేస్తున్నాం రియాక్షన్. ఓకేనా? ఫ్రీగా ఉందా మెగ్నీషియం? చూడు ఇక్కడ ఫ్రీగా ఉందా మెగ్నీషియము? Mg+2 స్టేట్ లో ఉందా, లేకపోతే +1 స్టేట్ లో ఉందా? ఏ స్టేట్ లో లేదు. అది రియాక్షన్ చేసే ముందు ఇది ఇలా కన్వర్ట్ అవుతుంది, Mg+ ఇలా కన్వర్ట్ అవుతుంది. అయినా సరే ఫ్రీగా ఉండదు, R- తో అయానిక్ బాండ్ లాగా దగ్గరగా ఉంటుంది. కానీ అలా ఉంటే కుదరదు, ఫ్రీగా ఉండాలి. కాపర్ ఫ్రీగా ఉంది సొల్యూషన్ లో, అది వచ్చేస్తుంది డైరెక్ట్ గా ఆక్సిజన్ దగ్గరికి, స్టెబిలైజ్ చేస్తుంది, అప్పుడు జరుగుతుంది ఎడిషన్. అంతేగాని మెగ్నీషియం రావడానికి ఫ్రీగా యాడ్ ఉంది అక్కడ. ఇటువైపు ఏమో మిథైల్ ఉంది, అటువైపు బ్రోమిన్ ఉంది, అది ఎక్కడి నుంచి వస్తుంది? ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్ అమ్మా. వన్ ఫోర్ ఎడిషన్ కి ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాము. నేముడ్ రియాక్షన్, మైకెల్ ఎడిషన్. మైకెల్ ఎడిషన్ ఈజ్ ఏ 1,4 ఎడిషన్ రియాక్షన్. జాగ్రత్తగా ఫస్ట్ ఈ రియాక్షన్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న బేసిక్ ఫండమెంటల్ చెప్తాం, జాగ్రత్తగా. ఆల్కీన్ తీసుకున్నాం. ఆల్కీన్ ని HCl తో రియాక్షన్ చేస్తున్నాం. ఏమొస్తుందమ్మా? CH2 ఎలక్ట్రాన్ షిఫ్ట్ చేద్దాం, Cl CH2 హైడ్రోజన్. ఇది అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. ఇది ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది, మైనస్ దగ్గర H+ యాడ్ అవుతుంది, Cl- యాడ్ అవుతుంది. అందరికీ తెలుసు ఈ రియాక్షన్. ఓకేనా? మెకానిజం ఎలా జరుగుతుంది? ఫస్ట్ H+ వెళ్ళి యాడ్ అవుతుంది. ఎవరు యాడ్ అవుతారు? ఫస్ట్ H+, CH2 హైడ్రోజన్, కార్బోకాటయాన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ లో Cl- యాడ్ అవుతుంది, అప్పుడు మనకి ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఇది మెకానిజం. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే HCl లో HCl ఎలా రాసుకోవచ్చు? H+, Cl-. H+ అంటే
ఎలక్ట్రోఫైల్. ఎలక్ట్రోఫైల్. Cl మైనస్ అంటే న్యూక్లియోఫైల్. న్యూక్లియోఫైల్. ఇప్పుడు ఆల్కిన్ మీదకి ఫస్ట్ ఎవరు వెళ్ళి యాడ్ అయ్యారో చూడండి. ఆల్కిన్ మీదకి ఫస్ట్ ఎలక్ట్రోఫైల్ వెళ్ళి యాడ్ అయిందా, న్యూక్లియోఫైల్ వెళ్ళి యాడ్ అయింది? మెకానిజం చూడండి ఒకసారి. వెరీ గుడ్. ఎవరు యాడ్ అయ్యారు? ఎలక్ట్రోఫైల్. ఫస్ట్ ఎవరు వెళ్ళి యాడ్ అయ్యారు? ఎలక్ట్రోఫైల్ వెళ్ళి యాడ్ అయ్యింది. ఎలక్ట్రోఫైల్ అంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, దీని దగ్గర ఎలక్ట్రాన్స్ ఉండవు, ఎలక్ట్రాన్స్ కోసం వెళ్తుంది. అంటే దీని దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. ఆల్కిన్స్ ఆర్ ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్. ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్, దే ఆర్ కాల్డ్ న్యూక్లియోఫైల్స్. ఆల్కిన్స్ మీద ఎప్పుడు ఏం యాడ్ అవుతాయి? ఎలక్ట్రోఫైల్స్ యాడ్ అవుతాయి. న్యూక్లియోఫైల్స్ యాడ్ అవ్వవు, ఎలక్ట్రోఫైల్స్ యాడ్ అవుతాయి. ఓకేనా? బేసిక్ ఫండమెంటల్. ఆల్కిన్స్ మీద ఎప్పుడు ఏం యాడ్ అవుతాయి? ఎలక్ట్రోఫైల్స్ యాడ్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి పాయింట్. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం రియాక్షన్ లోకి వెళ్దాం. ఈ మైకెల్ రియాక్షన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఆల్కిన్స్ మీద న్యూక్లియోఫైల్స్ యాడ్ అవుతాయి. ఓకేనా అమ్మా, అర్థమవుతుందా? ఆల్కిన్స్ మీద బేసిక్ గా ఎలక్ట్రోఫైల్స్ మీద యాడ్ అయ్యేది, బట్ ఇన్ మైకెల్ రియాక్షన్స్ ఆల్కిన్స్ మీద న్యూక్లియోఫైల్స్ యాడ్ అవుతాయి. ఓకేనా? మరి కండిషన్స్ ఏంటి? మైకెల్ రియాక్షన్ జరగాలంటే కండిషన్ ఏంటి? యాక్టివ్ కార్బన్ హైడ్రోజన్ బాండ్ ఉండాలి. నెక్స్ట్ యాక్టివేటెడ్ ఒలిఫిన్ ఉండాలి. యాక్టివేటెడ్ ఒలిఫిన్ అంటే డబుల్ బాండ్. యాక్టివేటెడ్ డబుల్ బాండ్ ఉండాలి. ఈ రెండు కండిషన్ సాటిస్ఫై చేస్తే అప్పుడు మైకెల్ రియాక్షన్ జరిగింది. యాక్టివ్ సిహెచ్ బాండ్ అంటే ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ఉంది, హైడ్రోజన్, హైడ్రోజన్. ఈ కార్బన్ కి నేను ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ని యాడ్ చేస్తున్నాను. ఏం యాడ్ చేస్తున్నాను? విత్ డ్రాయింగ్ గ్రూప్స్. జాగ్రత్తగా వినాలమ్మా. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ని యాడ్ చేశాను. ఇక్కడ నుంచి H+ రిమూవ్ చేశామనుకోండి, H+ రిమూవ్ చేశామనుకోండి ఏమొస్తుందమ్మా? C- బాండ్ హైడ్రోజన్ EWG EWG. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ స్టేబులా అన్స్టేబులా చెప్పండి నాకు ఆన్సర్. ఇప్పుడు ఈ కార్బన్ మీద నెగిటివ్ ఉంది కదా, స్టేబులా అన్స్టేబులా? ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఏం చేస్తాయి? నెగిటివ్ ఛార్జ్ ఏం చేస్తాయి? ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ స్టెబిలైజ్ చేస్తాయి. అవునా? అంటే ఇది స్టేబుల్, ఇట్ ఈస్ మోర్ స్టేబుల్. అవునా? మరి ఇది స్టేబుల్ అయితే దీని కరస్పాండింగ్ యాసిడ్ ఏమవుతుంది? స్ట్రాంగ్ యాసిడ్. అందుకే H+ ఈజీగా ఇచ్చేసేసింది. అర్థమవుతుందా? ఎందుకు ఇది H+ ఇచ్చింది ఈజీగా? ఎందుకనంటే H+ రిలీజ్ చేసిన తర్వాత ఫామ్ అయిన కాంజుగేట్ బేస్ నెగిటివ్ ఛార్జ్, ఇది మోర్ స్టేబుల్. మరి ఈ ఫామ్ లో ఇది ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఈ కాంపౌండ్ ఏం చేయాలి? H+ ని రిలీజ్ చేయాలి. అర్థమవుతుందా? ఈ కాంపౌండ్ ఎందుకు H+ ఇచ్చింది? H+ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన నెగిటివ్ ఛార్జ్ బాగా స్టెబిలైజ్ అవుతుంది డ్యూ టు ఎలక్ట్రాన్ withdrawing groups. So this bond is called active CH bond. ఈ బాండ్స్ ఏమంటారు? యాక్టివ్ CH bond. This compound is called active CH bonds containing compounds. Right. మరి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ప్లేస్ లో ఏం తీసుకోవాలి సార్? నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్
ఆల్డిహైడ్ తీసుకో, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూపే కదా, చార్జ్ స్టెబిలైజ్ చేస్తుంది కదా. ఆర్ ఎస్టర్ తీసుకో, ఎస్టర్ స్టెబిలైజ్ చేస్తుంది కదా, విత్ డ్రాయింగ్ కదా. ఎలక్ట్రాన్ డ్రాయింగ్ తీసుకోవచ్చు. ఆల్డిహైడ్, నైట్రో గ్రూప్స్ కూడా తీసుకోవచ్చు. ఆర్ CH NO2 ఆర్ సైనైడ్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, ఆల్ ఆర్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్. ఆల్ ఆర్ డైకీటోన్స్, వెరీ గుడ్. డైకీటోన్స్ కూడా తీసుకోవచ్చు, వెరీ గుడ్. ఓకేనా, సైనైడ్ ప్లస్ ఆర్ డైకీటోనిక్ సిస్టమ్స్, C డబల్ బాండ్ ఇలాంటి ఇవన్నీ కూడా కాంపౌండ్స్ అన్ని కూడా యాక్టివ్ CH బాండ్ కంటైనింగ్ కాంపౌండ్స్. ఓకేనా, మైకెల్ రియాక్షన్ జరగాలంటే యాక్టివ్ CH బాండ్ ఉన్న కాంపౌండ్స్ తీసుకోవాలి, ప్లస్ యాక్టివేటెడ్ డబుల్ బాండ్ ఉన్న ఆల్కిన్స్ తీసుకోవాలి. ఇది ఇంకా మనం డిస్కస్ చేయలేదు, డిస్కస్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా యాక్టివ్ CH బాండ్ కంటైనింగ్ కాంపౌండ్స్. ఓకేనా, అర్థమవుతుందమ్మా? ఒకసారి చూడండి, ఇది ఇందులో ఏమైనా డౌట్ ఉందేమో. ఫస్ట్ పాయింట్, ఇవన్నీ కూడా యాక్టివ్ CH బాండ్ కంటైనింగ్ కాంపౌండ్స్. ఏంటి సార్ యాక్టివ్ CH బాండ్స్ అంటే? H+ ని ఫాస్ట్ గా ఇచ్చేయాలి. ఇట్ ఈస్ యాక్టివ్ CH బాండ్. H+ ఫాస్ట్ గా ఇచ్చేయాలి. ఎందుకు H+ ఫాస్ట్ గా ఇస్తుంది ఇది? ఎందుకనంటే H+ రిలీజ్ అయిన తర్వాత ఫామ్ అయిన నెగిటివ్ ఛార్జ్ ని ఈ గ్రూప్స్ స్టెబిలైజ్ చేస్తాయి. అందుకని H+ ఫాస్ట్ గా ఇస్తుంది. ఓకేనా, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ యాసిడ్స్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, మరి యాక్టివేటెడ్ డబుల్ బాండ్ అంటే ఏంటి సార్? అది కూడా డిస్కస్ చేద్దాం. అర్థమైన పాయింట్ చూడండి, పాయింట్ అర్థమవుతుందా? అర్థమైందా? యాక్టివ్ CH బాండ్ అంటే అర్థమైందా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, యాక్టివేటెడ్ ఒలిఫిన్ అంటే ఏంటో చూద్దాం. డబుల్ బాండ్ అంటే రైట్. కాల్కిన్ తీసుకున్నాం, CH2 డబల్ బాండ్ CH, సింగిల్ బాండ్ C డబల్ బాండ్ OH. ఇది ఆల్కిన్. ఈ ఆల్కిన్ కి నేను ఏం యాడ్ చేశాను? ఆల్డిహైడ్ గ్రూప్ ని యాడ్ చేశాను. ఓకేనా, ఆల్కిన్ కి ఆల్డిహైడ్ గ్రూప్ ని యాడ్ చేశాను. బేసికల్లీ ఆల్కిన్స్ ఆర్ ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్. ఫస్ట్ పాయింట్ అదేగా మనం డిస్కస్ చేసింది. బేసికల్లీ ఆల్కిన్స్ ఆర్ ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్. ఎప్పుడైతే మనం ఆల్డిహైడ్ గ్రూప్ ని యాడ్ చేశామో, ఈజ్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ యాడ్ చేశామో వెంటనే ఏం చేస్తుంది? ఇది ఎలక్ట్రాన్స్ తీసుకుంటది కదా, తీసుకొని ఏం చేస్తుందో చూడు. CH2 ప్లస్ సింగిల్ బాండ్ CH, డబల్ బాండ్ CO మైనస్ హైడ్రోజన్. నువ్వు ఎలక్ట్రాన్ రిచ్ అనుకున్న ఆల్కిన్ కాస్త ఏమైందో చూడు. నువ్వు ఎలక్ట్రాన్ రిచ్ అనుకున్నావు కదా, దీన్ని ఎలక్ట్రాన్ రిచ్ ఆల్కిన్ కాస్త ఏమైందో చూడు. ఎలక్ట్రాన్
డెఫిషియంట్ అయిపోయింది. ఏమైంది? ఎలక్ట్రాన్ డెఫిషియంట్ అయిపోయింది. అర్థమవుతుందమ్మా? ఇట్ ఈస్ కాల్డ్ యాక్టివేటెడ్ ఒలిఫిన్. మైకెల్ రియాక్షన్ కి ఇది ఫేవరబుల్ కండిషన్. ఓకేనా? డైరెక్ట్ గా ఆల్కీన్ తీసుకుంటే మైకెల్ రియాక్షన్ జరగదు. యాక్టివేటెడ్ ఒలిఫిన్ అంటే అర్థం ఏంటంటే ఆల్కీన్ కి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ యాడ్ చేయాలి. ఓకేనా? కండిషన్ ఏంటి? ఆల్కీన్ కి ఏం యాడ్ చేయాలి? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ యాడ్ చేయాలి. ఇట్ ఈస్ కాల్డ్ యాక్టివేటెడ్ ఒలిఫిన్. దీన్ని ఏమంటారు? యాక్టివేటెడ్ ఒలిఫిన్. రైట్. నేను క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ ఆల్కీన్ మీద ఎలక్ట్రోఫైల్ వచ్చి యాడ్ అవుతుందా, న్యూక్లియోఫైల్ వచ్చి యాడ్ అవుతుందా? వెరీ గుడ్. ఎవరు యాడ్ అవుతారు? న్యూక్లియోఫైల్ వచ్చి యాడ్ అవుతుంది. మనం ఇందాక చెప్పాం కదా, యాక్టివ్ సిహెచ్ బాండ్ కంటైనింగ్ కాంపౌండ్స్ H+ రిలీజ్ చేస్తాయి, కార్బేనియాన్ ఫామ్ చేస్తాయి. కార్బేనియాన్ ఇస్ నథింగ్ బట్ న్యూక్లియోఫైల్. అది వచ్చి యాడ్ అవుతుంది. ఓకేనా? రైట్. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. యాక్టివ్ CH bond containing compound with activated olefin. ఓకే, ఇది యాక్టివ్ CH bond containing compound, ఇది యాక్టివేటెడ్ ఒలిఫిన్. కంపల్సరీగా రియాక్షన్ లో బేస్ ఉండాలి. బేస్ ప్రొడక్ట్ ఏమొస్తుంది సార్? ఈ కార్బన్ వచ్చి దీంతో బాండ్ ఫార్మేషన్ చేస్తున్నాం. నేను మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రొడక్ట్ ఎలా రాయాలో చూడండి. EWG ఈ కార్బన్ కి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? CH సింగిల్ బాండ్ CH2 CH EWG. ఓకేనా? హైడ్రోజన్ సైన్ బట్ మర్చిపోండి, మనకి అన్ని కాదు ఇంపార్టెంట్. కార్బన్ కి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఈ ఆల్కీన్ కి యాక్టివేటెడ్ దీనికి మధ్య ఈ బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ హైడ్రోజన్స్ రాయాలా రాయకూడదు అని మెకానిజంలో అర్థమవుతాయి, నో ప్రాబ్లం. ఆల్కీన్ కి దీనికి మధ్య బాండ్ ఫార్మేషన్ జరిగింది. ఇది న్యూక్లియోఫైల్, ఇది ఎలక్ట్రోఫైల్. బేసిక్ గా ఆల్కీన్స్ అనేవి న్యూక్లియోఫైల్స్, కానీ ఇక్కడ ఎలక్ట్రోఫైల్స్ అయిపోయాయి. ఓకేనా? సరే, ఇప్పుడు నేను మెయిన్ రియాక్షన్ రాస్తున్నాను. ఓకేనా? క్లారిటీ వస్తుంది మీకు. ఆల్కీన్ కి యాక్టివేటెడ్ CH బాండ్ కంటైనింగ్ కాంపౌండ్ రెండింటికి మధ్య బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నామా? C double bond OH, double bond OH, active CH bond containing compound with activated olefin, double bond CH, C double bond OH. It is activated olefin by the presence of base. ETO minus తీసుకుంటాం. ETO minus is a base. Right. మెకానిజం చూడండి. ఫస్ట్ బేస్ ఏం చేస్తుందమ్మా? అక్కడి నుంచి H+ రిమూవ్ చేస్తుంది. ఈజీ రియాక్షన్, ఇది చాలా ఈజీ రియాక్షన్. కాకపోతే డైరెక్ట్ గా చెప్తే అర్థం కాదని చెప్పి పార్ట్స్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ప్లస్ ETO మైనస్ తీసుకుంటాం. ఈజ్ ఏ బేస్. బేస్ ఏం చేస్తుంది? H+ రిమూవ్ చేస్తుంది. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా?
HC double bond O, C double bond O, hydrogen, CH minus. Carbanion formation. It acts as a nucleophile. ఎలా యాక్ట్ చేస్తుంది? న్యూక్లియోఫైల్ గా యాక్ట్ చేస్తుంది. ఆల్కిన్ తీసుకుందాం. H C double bond O, C double bond O, H minus ప్లస్ ఈ ఆల్కిన్ తీసుకున్నాం CH2. ఒక్క నిమిషం. ఈ ఆల్కిన్ రెజనెన్స్ లో ఉంటుంది కదా, CH2 ప్లస్ CH డబల్ బాండ్ O మైనస్ H ఈ ఫామ్ లో ఉంటుంది. అవునా? ఈ గ్రూప్ తో రెజనెన్స్ లో ఉంటుంది కదా, ఇది ఆ ఫామ్ లో ఉంటుంది. అలా తీసుకుంటే మీకు ఈజీగా వస్తుంది ఆన్సర్. ప్లస్ CH డబల్ బాండ్ O మైనస్ బాండ్ హైడ్రోజన్ డైరెక్ట్ గా తీసుకున్నాం. ఈ న్యూక్లియోఫైల్ ఈ కార్బన్ దగ్గర యాడ్ అవుతుంది. కార్బన్ కి మధ్య బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? HC డబల్ బాండ్ O, CH C డబల్ బాండ్ O, హైడ్రోజన్. ఈ కార్బన్ కి మధ్య బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. బాండ్ ఫామ్ అయింది. CH2 CH డబల్ బాండ్ O మైనస్ బాండ్ హైడ్రోజన్. ఓకే, ఇట్ ఈస్ ఏ ఇనోలేట్ ఫామ్. ఇనోలేట్ ఫామే కదా. డబల్ బాండ్ O మైనస్, నేను హాలో ఫామ్ రియాక్షన్ లో కూడా చెప్పాను. ఇనోలేట్ ఫామ్ ఇక్కడ OH ఉంటే ఇనాల్ అంటారు, కానీ H లేదు, ఇనోలేట్. అన్స్టేబుల్ కదా. మరలా ఏమవుతుంది? ఇది రివర్సిబుల్. ఓకేనా? ఫాలోడ్ బై ప్రొటనేషన్ చేస్తే H C డబల్ బాండ్ O, CH C డబల్ బాండ్ O, H CH2 సింగిల్ బాండ్ CH2. ఓకే, C డబల్ బాండ్ O, హైడ్రోజన్. ఫైనల్ గా ప్రొడక్ట్ వస్తుందమ్మా. ఓకేనా? ఇప్పుడు స్టార్టింగ్ ఈ రెండు రియాక్టెంట్స్, ఇది ఫైనల్ ప్రొడక్ట్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫైనల్ గా ఏం యాడ్ చేసామో చూడండి ఒకసారి. ఆల్కిన్ మీద ఏ గ్రూప్స్ ని యాడ్ చేసాము? ఇది ఆల్కినే కదా. ఈ CH2 కి ఈ కార్బన్ తో బాండ్ ఫార్మేషన్ జరిగింది. ఈ కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్ యాడ్ అయింది ఎక్స్ట్రా, అంతేగా. అంటే దీని హైడ్రోజన్ దీనికి ట్రాన్స్ఫర్ అయింది. చూడండి, దీని హైడ్రోజన్ దీనికి ట్రాన్స్ఫర్ అయింది. ఓకేనా? ప్లస్ ఈ బాండ్ దీంతో ఫార్మేషన్ జరిగింది. సింపుల్ గా అలా గుర్తుపెట్టుకోవచ్చు ప్రొడక్ట్ ని. ఈ H వచ్చి ఇక్కడ యాడ్ అయింది, CH2 అయింది. ఈ కార్బను దీంతో బాండ్ ఫామ్ చేసింది. అదే ఆన్సర్. అర్థమవుతుందా? ఎడిషన్, ఇది సబ్స్టిట్యూషన్ కాదు. ఎడిషన్ రియాక్షన్. ఎడిషన్, సబ్స్టిట్యూషన్ కాదు, ఇది ఎడిషన్. ఈ హైడ్రోజన్ మనం రిమూవ్ చేసేయలేదు. ఈ హైడ్రోజన్ మళ్ళీ ఇక్కడ యాడ్ అయింది చూడండి. డబల్ బాండ్ బ్రేక్ చేసాము, యాడ్ చేసాము. ఇట్ ఈస్ ఎడిషన్. అర్థమవుతుందా? C మైనస్ H ప్లస్, మార్కోనిక్ ఆఫ్ రూల్. H ప్లస్ ని ఇక్కడ యాడ్ చేసాము, C మైనస్ గ్రూప్ దీనికి యాడ్ చేసాము, అంతే చేసింది. అక్కడ ఏం చేయలేదు. కాకపోతే అది అర్థం అవడం కోసం ఇదంతా చెప్పుకుంటూ వచ్చాం. ఓకేనా అమ్మా? దీన్ని ఎలా రాయొచ్చు? ఇదంతా మైనస్ గా, దీన్ని H ప్లస్ గా రాయొచ్చు కదా. ఈ H ప్లస్ ని ఇక్కడ యాడ్ చేశాను, C మైనస్ గ్రూప్ మొత్తం దీని మీద యాడ్ చేశాను. ఓకేనా? రియాక్షన్ జరగాలంటే కండిషన్ ఏంటి? ఆల్కీన్ కి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం
కార్బేనియాన్ ఫామ్ చేసే ఈ కార్బన్ కూడా ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉండాలి. ఇట్ ఈస్ ఏ 1,4 ఎడిషన్ రియాక్షన్. సి డబుల్ బాండ్ గ్రూప్ దగ్గర జరగల రియాక్షన్ ఆల్కిన్ దగ్గర జరిగింది. ఇట్ ఈస్ ఏ 1,4 ఎడిషన్. 1,4 ఎడిషన్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు దీన్ని. ఓకేనా? ఓకేనమ్మా? రైట్. ఇంతవరకు మీ సిలబస్ ఇది. ఈ వీక్ టోటల్ కార్బనైల్ కాంపౌండ్స్ కూడా చూసుకోవాలి. ఒక రియాక్షన్ ఉంది, ఒకటి ఉంది చూడండి. మొజింగో రియాక్షన్ అవుతుంది. జస్ట్ ఒక 2 minutes. Mozingo reaction. Aldehydes are ketones. Aldehydes. Reacts with SSH. అంటాం కదా, అయితే థయో ఆల్కహాల్స్ అంట. థయో అంటే సల్ఫర్. థయో ఆల్కహాల్స్ మీకు బాగా గుర్తుండాలి రియాక్షన్ ఇది. ఎసిటాల్ ఫార్మేషన్ చేశాం, సైక్లిక్ ఎసిటాల్ లాస్ట్ వీక్. BF3 లూయిస్ యాసిడ్ ఉండాలి. ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి. ఆర్ సి హైడ్రోజన్ సల్ఫర్ సల్ఫర్. ఈ సల్ఫర్ ప్లేస్ లో ఆక్సిజన్స్ ఉంటే మనం ఏమన్నాము? ఎసిటాల్స్ అన్నాం, సైక్లిక్ ఎసిటాల్స్. గుర్తుందా? ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చి చేయించాను ఆ రోజు. సైక్లిక్ ఎసిటాల్స్. ఓకేనా? వీటిని డైథయో ఎసిటాల్స్ అంటారు. డైథయో ఎసిటాల్స్. ఓకే, ఆ డైథయో ఎసిటాల్స్ ని బేస్ తో రియాక్షన్ చేస్తే, బేస్ అంటే బ్యూటైల్ లిథియం. దేంతో రియాక్షన్ చేయాలి? బ్యూటైల్ లిథియం. అక్కడి నుంచి H+ తీసుకెళ్ళిపోతుంది. కార్బేనియాన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఆర్ సి మైనస్ ఎస్ ఎస్. కార్బేనియాన్ ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ దీనికి మనం RX యాడ్ చేసామనుకో, ఆల్కైల్ హ్యాలైడ్ తో రియాక్షన్ చేస్తే అక్కడి నుంచి X- లీవ్ అయిపోతుంది. ఈ కార్బన్ కి R గ్రూప్ యాడ్ అవుతుంది. ప్రొడక్ట్ ఏమొస్తుంది? ఆర్ సి ఆర్ ఎస్ సల్ఫర్. ఆల్కైలేషన్ చేయొచ్చు. ఫాలోడ్ బై హైడ్రలైసిస్. మళ్ళీ మనకి స్టార్టింగ్ కాంపౌండ్ రావాలంటే హైడ్రలైసిస్ చేయాలి. HGO ఆర్ HgCl2 ఇలాంటి రియేజెంట్స్ యూస్ చేస్తే హైడ్రాలసిస్ జరుగుతుంది. హైడ్రాలసిస్ అంటే కార్బన్ వైపు ఆక్సిజన్, సల్ఫర్ వైపు హైడ్రోజన్స్ యాడ్ అవుతాయి. ప్రొడక్ట్ ఏమొస్తుందా? ఆర్ సిఆర్ డబల్ బాండ్ O ప్లస్ SH హైడ్రాలసిస్. అదే ఈ కాంపౌండ్ కి మనం రానినికెల్ యాడ్ చేసామనుకో, రానినికెల్ హైడ్రోజనేషన్ చేస్తే హైడ్రోజన్స్ యాడ్ అవుతాయి. హైడ్రోజన్స్ అంటే RCHR ప్లస్ SH. డిఫరెన్స్ చూడండి. హైడ్రాలసిస్ చేస్తేనేమో వాటర్ యూస్ చేస్తే కార్బనైల్ కాంపౌండ్ ప్లస్ థయోల్ వస్తుంది. రిడక్షన్ చేస్తే హైడ్రోకార్బన్ వస్తుంది. కార్బనైల్ కాంపౌండ్ హైడ్రోకార్బన్ వస్తుంది. ఓకేనా? ఇట్స్ కాల్డ్ మొజింగో రియాక్షన్. ఈ రియాక్షన్ వల్ల యూజ్ ఏంటి సార్? ఆల్కైలేషన్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ కార్బన్స్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. మనం ఏదైనా కార్బనైల్ కాంపౌండ్ లో
నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ ని యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ R+ లో నేను ప్రొఫైల్ తీసుకున్నాను అనుకోండి, మనం తీసుకున్న కార్బొనైల్ కాంపౌండ్ లో ప్రొఫైల్ గ్రూప్ యాడ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ పెంటైల్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ మనం ఫామ్ చేసిన కార్బొనైల్ కాంపౌండ్ లో పెంటైల్ గ్రూప్ యాడ్ అవుతుంది. సో ఆల్కైలేషన్ పర్పస్ కోసం నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇంక్రీజ్ చేయడం కోసం ఈ రియాక్షన్ యూజ్ చేస్తారు. ఓకేనా? ఫస్ట్ స్టెప్ లో వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేసాము, కాంపౌండ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ బేస్ యూజ్ చేసాం, కార్బేనియాన్ ఫార్మేషన్ జరుగుతుంది. సార్ ఇక్కడ కార్బేనియాన్ ఫామ్ అయిందంటే కంపల్సరీగా మోర్ స్టేబుల్ అయితేనే కదా ఫామ్ అయ్యేది. ఇది మోర్ స్టేబుల్ అయినా, హైలీ స్టేబుల్, ఇది మోర్ స్టేబుల్ కూడా కాదు, హైలీ స్టేబుల్. ఎందుకనంటే సల్ఫర్ లో వేకెంట్ డి ఆర్బిటాల్స్ ఉంటాయి. వేకెంట్ డి ఆర్బిటాల్స్ ఉంటే రెజనెన్స్ జరుగుతుంది. అంటే నెగిటివ్ ఛార్జ్ రెండింటితో స్టెబిలైజ్ అవుతుంది. ఓకేనా? అందుకే చూడండి బేస్ ఈజీగా తీసుకెళ్ళిపోయింది H+. సో కార్బేనియాన్ ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ RX, ఆల్కైల్ హ్యాలైడ్ తో రియాక్షన్ చేస్తుంది. న్యూక్లియోఫైల్ కదా ఇది, డైరెక్ట్ గా వెళ్ళి యాడ్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ లో హైడ్రాలసిస్ చేసాం. ఓకే రైట్, ఈ రియాక్షన్ కూడా చూసుకోండమ్మా. ఓకేనా? దీంతో పాటు ఈ వీక్ లో మనకి 1-4 ఎడిషన్స్ క్లెమెన్సన్, ఉల్ఫ్ కిస్నర్. క్లెమెన్సన్, ఉల్ఫ్ కిస్నర్ ఆల్రెడీ లాస్ట్ వీక్ చెప్పాను. క్లెమెన్సన్, ఉల్ఫ్ కిస్నర్, మొజింగో రియాక్షన్, మైకెల్ రియాక్షన్, ఇవి మీ సిలబస్ ఇవి. ఓకేనా? అంతవరకు చూసుకోండి. రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం.